ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఈరోజు మన అంశం ఏంటంటే దర్శనము కలిగి ఉండుట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయం ప్రారంభం నుంచి యెషయి అనేటువంటి ఈయన ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండటం చూస్తూ ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకోవడం చూస్తూ ఉన్నాడు. అలాగే ఆయనకు పైగా మహాదూతలు, ఎవరు? శరపులు, కెరూబులు, దేవదూతలు. ఒక్కొక్క దేవదూత 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయంట. ఇలాగూ అవి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు యెషయా. ఎప్పుడైతే దర్శనంలో పరిశుద్ధుడైనటువంటి దేవుని చూశాడో ఈ యెషయాకు ఒకటి అర్థమైంది. తను ఎటువంటి ఒక నీచమైన స్థితిలో ఉన్నాడో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని చూసినప్పుడు అర్థమయ్యి ఇలాగూ వాపోతూ ఉన్నాడు. తనను తాను విమర్శించుకుంటూ ఎలాగూ అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో, ప్రజల మధ్యలో నివసిస్తూ ఉన్నాను అని తనను తాను, నేను అపవిత్రుణ్ణి అని తనను తాను విమర్శించుకుంటూ ఉన్నా. ఇలాగ తనకు తాను విమర్శించుకుంటూ ఉన్నప్పుడు ఆ దర్శనంలోనే చూస్తూ ఉన్నాడు. ఒక దేవదూత ఏం చేసిందంట, అక్కడ మండుచు ఉన్నటువంటి కొరవి ఒకటి తీసుకుని రివుమని పరలోకం నుండి ఎక్కడికి వచ్చింది? యెషయా ఉన్న దగ్గరికి వచ్చి అతని నోటికి దానిని అతని పెదవులకు తగిలించిందంట. తగిలించి ఎలాగో అంటూ ఉంది, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పెదవులు పవిత్రపరచబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే యెషయా యొక్క దర్శనంలో ఒకటి పైన దర్శనం చూస్తూ ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉండటం చూస్తూ ఉన్నాడు, దేవదూతలు ఆయనను ఆరాధించడం చూస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని చూసినప్పుడు అతనికి కలిగిన రెండవ దర్శనం ఏంటంటే తాను ఏమై ఉన్నాడో చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైనటువంటి దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట, దేవుని వాక్యం ఎదుట మనం ఏమై ఉన్నామో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే వాక్యాన్ని విన్న తర్వాత, దర్శనం చూసిన తర్వాత తాను ఏమై ఉన్నాడో, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసిస్తున్నాను, అయ్యో నేను నశించి తినే అంటూ ఉన్నాడు అక్కడ. ఎవరు? ఈ యొక్క యెషయా. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో, అలాగే అతని జీవితంలో మూడవది జరిగేది ఏంటంటే, ఆ యొక్క దేవదూత వచ్చింది. ఏం తీసుకుని వచ్చింది? కొరవెలో నుంచి తీసిన ఒక కొరకంచె తీసుకుని వచ్చింది. తీసుకొచ్చి, అంటే ఏ కొరకంచె అది? అసలు సాధారణ నిప్పు తగిలితే పెదాలు ఏమైపోతాయి? మూతి ఎర్రగా కందిపోద్ది. అంటే ఇది మామూలు నిప్పు కాదు, పరిశుద్ధ అగ్ని. ఆమేన్. శుద్ధి చేసే అగ్ని, పవిత్రపరిచే దేవుని అగ్ని ఇది. స్తోత్రం. ఈ అగ్ని అతని పెదవులకు తగిలింది కనుక ఏమైపోయిందంటే అతని పెదవులు పవిత్రపరచబడ్డాయని ఆ వాక్యాన్ని విన్నాడు. తర్వాత ఇలాగూ యెషయి ఆ దర్శనం చూసిన తర్వాత మరొక మాట వింటూ ఉన్నాడు. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడ పోవును అన్న మాటలు వింటూ ఉన్నాడు. అయితే యెషయా అన్నాడు, నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను, నన్ను పంపు అన్నప్పుడు నీవు పోయి ఇలాగూ చెప్పు,
యెషయాను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యెషయా ప్రవక్తను బట్టి ఒకటి పై దర్శనం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని చేత అతడు దర్శింపబడ్డాడో తాను ఏమై ఉన్నాడో గ్రహించాడు. 2 ఏమై ఉన్నాడో గ్రహించాడు. 3వది తాను దేవుని ఎదుట తనను తాను దిద్దుబాటు చేసుకుంటున్నాడు. నేను నశించి తిని అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో ఉన్నాను అని దిద్దుబాటు చేసుకుంటున్నాడు. అలాగే వాక్యాన్ని విన్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి మనం ఏ లోపాలైతే వాక్యం ఎత్తి చూపిస్తూ ఉందో అక్కడ ఏం చేయాలంటే ఎవరికి వారే వారి లోపాలు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. స్తోత్రం. యెషయి తాను దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నాడు. అలాగే మా నిమిత్తం ఎవడ పోవును అన్నప్పుడు అతనిలో జరిగేది 4వది ఏంటంటే, నేనున్నాను, నన్ను పంపు. అంటే దేవుడు కూడా నేను ఉన్నాను, నన్ను పంపు అని ఎవరైతే నిలబడతారో వారిని వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నేనున్నాను, నన్ను పంపు అని అంటే ఆ వ్యక్తి చేత దేవుడు ఏ పని జరిగించాలనుకుంటున్నాడో ఆ పని జరిగిస్తాడు. ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయకొనుమయ్యా, నా యేసయ్య. పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా, నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడైనా? నేనున్నాను, నన్ను పంపమన్నప్పుడు నీవు పోయి జనులతో ఎలాగో ప్రకటించమన్నాడు. అలాగే నేనున్నాను అని నిలబడితే ఆయన మనం చేయవలసింది ఏంటో చెప్తాడు. ఆయన క్రైస్తలో నువ్వు దేవుని పిల్లలు దర్శనం కలిగి ఉండాలి. యెషయా ఒక దర్శనం కలిగి ఉన్నాడు. పైనున్న దర్శనం చూస్తూ ఉన్నాడు. అలాగే అతడు 2 తనను గుర్చిన దర్శనం కలిగి ఉన్నాడు. 3 తను వదలవలసింది వదిలిపెట్టేశాడు. 4 నేనున్నాను, నన్ను వాడుకో అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక సాక్ష్యం చెప్తాడు. అదేంటంటే 22వ అధ్యాయము అపోస్తల కార్యములు 15వ వచనం నుంచి చదువుకుందాం. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఏం కన్నాడు, ఏం విన్నాడు ఈయన అంటే ఆ ముందు వచనాల్లో సాక్ష్యం చెప్తాడు ఆయన పౌలు గారు. ఏమనంటే యేసు ప్రభు అంటే ఒక మతం అనుకుని ఇది మనకు సంబంధించింది కాదు, యేసు ప్రభు ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని తన టీచర్స్ ధర్మశాస్త్రోపదేశకులు తనకు గైడెన్స్ ఇచ్చినటువంటి వారి యొక్క బోధ బాగా బుర్రకెక్కింది. ఎవరికి? సౌలుగా ఉన్నటువంటి ఒక యవనస్తుడికి. అయితే యేసు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన
చేయవలసింది ప్రజలు రక్షణ పొందటానికి, ఆరోగ్యం పొందటానికి, నెమ్మది పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి ఆయన రక్షణ కార్యం అంతా సంపూర్తి చేసి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి సర్వమానవాళి పాప పరిహార్థమ యజ్ఞ పశువుగా ఆయన బలిగా అర్పింపబడి తండ్రి యొద్దకు వెళ్ళిపోయారు. ఆయన మన పాపముల కొరకు రక్తం చిందించి మరణించి మరణాన్ని గెలిచి లేచి అదృశ్యుడైపోలేదు. 40 దినాలు భూమి మీద సంచరించి 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించి, ఏమండి, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఎంచుమించు, ఏమండి, ఆయన ఈ శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయారు. అయితే ధర్మశాస్త్రోపదేశకులైన ఒక ప్రవక్తని ఆయన మరణించి తిరిగి లేవలేదని, శిష్యులు అబద్ధ ప్రచారం చేస్తున్నారని వీళ్ళు అబద్ధపు సాక్షులను పెట్టి ఏం చేశారంటే లేనిపోని పుకార్లని పుట్టించారు. ఆయన మరణించి తిరిగి లేచాడు అన్నదానికి, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించారు అన్నాడు. సజీవ సాక్షులు ఉన్నారు ఆ రోజుల్లో. స్తోత్రం. అయితే ఆ తర్వాత ఇతను చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? సౌలు. ఈ 22వ అధ్యాయంలో అతను అంటాడు, 2వ వచనంలో, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి అంటూ ఉన్నాడు. అంటే గమలియేలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని పట్టేశాడంట. చాలా భక్తిగల వ్యక్తి. అయితే ఆ ధర్మశాస్త్రోపదేశం అదొక మతం, యేసు ప్రభు దేవుడు కాదు, కానీ ఆయన శిష్యులు ఆయన దేవుడు అని చెప్తున్నారు అన్న ఆ మాటలను బట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ క్రీస్తుని అనుసరిస్తున్నవారు, యేసు ప్రభు నమ్ముకున్నవారు ఉన్నారో వాళ్ళని హింసించడానికి మత సంబంధమైన ప్రభుత్వం ఉండేది అప్పుడు. దాని ద్వారా అధికారము పొంది ఏం చేస్తున్నాడంటే ఎక్కడ క్రైస్తవులు ఉంటే వాళ్ళని చంపించేస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను అనేటువంటి ఒక యవనస్తుడు అతన్ని దగ్గరుండి అతన్ని చంపినప్పుడు అతని మరణానికి సమ్మతించాడంట. అతను చంపి అతని వస్త్రాలు తెచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టినట్టు ఆ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 9వ అధ్యాయంలో అతను యెరూషలేములో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళంతా చూడాలి, అక్కడ శిష్యులు ఉన్నారంట అని కొంత గ్యాంగ్, ఏ గ్యాంగు ఏసేండ్రా అంటే వేసేసి వాళ్ళని కూడా పెట్టుకుని బయలుదేరి అతను యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు, యెరూషలేముకు వెళ్లకుండానే దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడే ప్రభు అని యేసుక్రీస్తు ఎన్కౌంటర్ అయిపోయాడు. అతనికి ఒక వెలుగు లాంటిది తాకింది అతన్ని. ఆ వెంటనే వెలుగు ఎప్పుడైతే తాకిందో వెళ్తున్న వాహనం మీద నుంచి కింద పడ్డాడు. అంతా చీకటిగా వేసుకుంది, అతనికి ఏం కనపడట్లేదు. మిగిలిన వాళ్ళు, అతనితో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా పడిపోయారు. కానీ వాళ్ళు లేచి దులుపుకొని చూస్తున్నారు, కానీ ఇతనికి మాత్రం కళ్ళు కనపట్లే, అసలు కళ్ళు కనపట్లే, పొరల వంటివి కమ్మేసుకున్నాయి. అతను తీసుకుని వెళ్ళి ఒక చోట ఒక ఇంట్లో పెట్టారు. ఆ విషయాన్ని దేవుడు దైవజనుడు అయిన అననయ్య, విశ్వాసులు ఉన్నారు, విశ్వాసుల్లో ఒక అననయ్య సప్ఫీరా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో కనిపిస్తారు. ఆ అననయ్య వేరు. ఈయన అననయ్య అనేటువంటి ఒక శిష్యుడి దగ్గరకు ప్రభువారు ప్రత్యక్షమై, తార్సువాడైనటువంటి సౌలు నేను దర్శించాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అననయ్య ద్వారా సౌలు యొక్క దర్శనాన్ని, ఇక్కడ సౌలుకు ఒక దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అదేంటంటే, నీవు కన్నవాటిని గూర్చియు, ఎక్కడ అపోస్తలుల కార్యం 22:15లో మనం చదువుకుంటున్నాం. అంటే ఏది కన్నాడు? దమస్కులో యేసు ప్రభు దేవుడు కాదు అని విన్నాడో ఆయనే స్వయంగా కనపడ్డాడు. దమస్కులో కనపడి
అతను పడిపోయినప్పుడు ఒక స్వరాన్ని వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఒక స్వరాన్ని విన్నాడు. ఎవడు నువ్వు అంటున్నాడు. నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. ఏంటి, నేను హింసిస్తున్న యేసు నువ్వా? మరి మా మత పెద్దలు నువ్వు దేవుడు కాదన్నారు, ప్రవక్తవన్నారు. హలో, ఇప్పుడు విన్న వాటిని అంతకుముందు క్రీస్తుని గూర్చి అబద్ధంగా ఏ అయితే విన్నాడో అవన్నీ పక్కన పెట్టేశాడు. ఏ క్రీస్తుని గూర్చి, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, యేసుని నమ్ముకున్న వాళ్ళు హింసించడం ప్రారంభించాడో ఇప్పుడు ఆ యేసుని గూర్చి ప్రకటించడం, సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దేవుడు కాదు అనుకునేటువంటి వారికి సౌలు సాక్ష్యమే ఒక గొప్ప సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసునైతే దేవుడు కాదని అతడు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళని హింసించడంలో బయలుదేరాడు. ఆ యేసును గురించి సాక్ష్యమిస్తూ ఈ 22వ అధ్యాయంలో 16వ వచనంలోకి వచ్చేసరికి అననీయ చెప్పినటువంటి మాటలను గురించి ఇక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు అనమాట. ఏమనంటే ఆ 15వ వచనంలో, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని ప్రభువు చెప్పాడంట. చూడండి, అననీయ ద్వారా దేవుడు దర్శించాడు. ఆ దర్శనానికి విధేయుడై ఇతను లేచాడు, బాప్తిస్మం పొందేశాడు. బాప్తిస్మానికి ముందు అతనికి కలిగినటువంటి అననీయ ప్రవక్త ద్వారా కలిగినటువంటి దర్శనం ఏంటంటే, నీవు అనేకుల ఎదుట నాకు సాక్షివై ఉంటావు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలంటే, ఆయనను గూర్చి అనేకుల ఎదుట సాక్షిగా ఉండాలి. ఆయన కొరకు పనిచేసేటట్టుగా ఉండాలి. ఆయన కొరకు జీవించడం కొరకు నడుం కట్టుకుని లేచి నిలవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు జీవితంలో ఎంత త్వరగా కార్యాలు జరుగుతున్నాయంటే, అతడు తడవ చేయటం మానేసి లేచాడంట. ఏమండి, దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలినవి కనిపించిన కళ్ళు కనిపించడం ప్రారంభించినవి. అతడు లేచాడు, బాప్తిస్మం పొందాడు. 17వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువును చూచితిని. అబ్బా, ముందు దమస్కు మార్గంలో ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. మరలా దేవాలయంలో పౌలు ప్రార్థన చేస్తూ ఉంటే మరలా దైవ దర్శనాన్ని చూశాడంట. నేను ప్రభువును చూచి తిని అప్పుడైనా నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మరొక చోట అంటాడు, నేను దేవుని దర్శనమునకు అవిధేయుడును కాక ప్రభువు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఏం చేశాను, నేను ఇదిగో నా దేవుని పని కొరకు నేను సాగిపోతూ ఉన్నాను. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైనా నాకు లాభమే. అంటే సౌలు ప్రభు దర్శనం చూసి పౌలుగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. హలో, దేవుని పిల్లలుగా ఏదో సమస్యల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, ఆరోగ్య పరిస్థితుల కొరకు, ఏమండి భౌతిక సంబంధమైన వాటికి, అంటే ఇక్కడ ఒక దర్శనం కలిగినటువంటి యెషయా దైవ దర్శనం, తనను కూర్చిన దర్శనం కలిగి తాను విడవలసినటువంటి దేవునికి అయిష్టమైన విడిచి నేనున్నాను నన్ను వాడుకో అన్నాడు. అలాగే సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు కాకముందు అతడు దేవుని చేత దర్శింపబడి దేవుని యొక్క వెలుగును చూసి ఆయన స్వరాన్ని విని తన జీవితాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు, నీవు అనేకుల ఎదుట అక్కడ పిలుపు కూడా నిర్ధారణ అయిపోయింది. స్తోత్రం, సాక్షిగా ఉంటావు, లే బయలుదేరు. ఆమేన్. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో అపోస్తులు, ప్రవక్తలు అనేక మంది ఉపవాసం ఉండి ప్రభువును సేవిస్తూ ఉన్నప్పుడు పౌలు బర్నబా ఏమండి వారిని పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచడం అన్నప్పుడు అక్కడ పెద్దలు హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేసి వారిని ప్రతిష్ఠించారు. నాట నుండి సేవ నిమిత్తమై మిషనరీలుగా
బర్నబా, పౌలు స్వార్థ పనివారిగా వారు బయలుదేరి సేవకు వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ దర్శనమైతే ఇచ్చాడో దానిని అపోస్తుల ద్వారా కూడా, పెద్దల ద్వారా, సీనియర్ సేవకుల ద్వారా, అపోస్తులు ప్రవక్తల ద్వారా వారి జీవితంలో దేవుడు దాన్ని జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇక్కడ యవనస్తులు ఉన్నారు ఎక్కువ. మీరు దర్శనం కలిగి ఉన్నారా? పైన ఉన్న దర్శనం కలిగి ఉండాలి, మిమ్మల్ని కూర్చిన దర్శనం మీరు కలిగి ఉండాలి. ప్రభువా, నన్ను ఎలాగ వాడుకోబోతున్నావు, అసలు నన్ను ఎందుకు పుట్టించావు అడిగారు ఎప్పుడన్నా? ఏమ్మా, అసలు నన్ను ఎందుకు పుట్టించావు, నా పట్ల నీ చిత్తం ఏంటి, అసలు ఏ పని జరిగించడం కొరకు నన్ను పుట్టించావు ఎప్పుడన్నా అడిగారా దేవుణ్ణి? ప్రైజ్ ది లార్డ్. ఏమై ఉండాలి? నిన్ను కూర్చిన దర్శనం. దేవుడు ఏమై ఉన్నాడు ఎరగాలి, నిన్ను కూర్చిన దర్శనం కలిగి ఉండాలి. లోకంలో ఒకప్పుడు ప్రభువులోకి రాకముందు ఏవేవో ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టేశారు యెషయా ఒప్పుకున్నట్టుగా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? నేనున్నాను, నన్ను వాడుకో. హల్లెలూయా. హలో, పశువులు బ్రతుకుతున్నాయి, మనం బ్రతుకుతాం. అవి చచ్చిపోతాయి, మనం చచ్చిపోతాం. వాటికి మనకి తేడా ఏంటి? అవి తింటున్నాయి, మనం తింటున్నాం. అవి బ్రతుకుతున్నాయి, మనం బ్రతుకుతున్నాం. అవి చచ్చిపోతాయి, మనం చచ్చిపోతాం. వాటికి మనకు తేడా ఏంటి? తేడా? తన కొరకే బ్రతికినటువంటి, చూడండి, లూకాసు వార్తలో ఒక ధనవంతుడు కనిపిస్తాడు మనకు. నా పొలం, నా కొట్లు, నా పంట, నా ప్రాణమా, ఏమంటే ఎలాగ నా 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 అనుకున్నాడు. ఒకరోజు బకెట్ దన్నేశాడు, చనిపోయాడు. అయితే అతని గురించి ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే, తన కొరకే బ్రతుకుతున్నాడు తను. ఏమండి, అతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. అంటే ఎలా బ్రతికాడు? పశువులు, పక్షులు, ఏమండి, మృగాలు ఏం చేస్తున్నాయి? తింటున్నాయి, తిరుగుతున్నాయి, చచ్చిపోతున్నాయి. అలాగే దేవుని వెతకని వ్యక్తి కూడా తింటున్నాడు, బ్రతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, తన వరుసలో తాను చచ్చిపోతున్నాడు. మనిషికి మృగానికి తేడా ఏముంది? తేడా ఉందా? మృగాన్ని పుట్టించినట్టు పుట్టించాడా మనిషిని దేవుడు? లేదు. పక్షులను పుట్టించినట్టు పుట్టించాడా? లేదు. మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏముంది? ఒక ప్రణాళిక ఉంది. మనిషికి పశువుకి తేడా ఉంది? బ్రతుకుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం. ఈ జీవితం తర్వాత అయిపోతుంది. ఎంజాయ్ చేయాలి, చేయాలి. హలో, మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడ కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడు ఎవరు? మానవుని యొక్క జన్మకు కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, మనలో ఉన్న ఆత్మకు చావులేదు. మృగాలు అనుకోండి, పక్షులు అనుకోండి, జంతువులు అనుకోండి, అవి చచ్చిపోతాయి, వాటిలో ఆత్మ లేదు. వింటున్నారా? శరీరం ఉంది, ప్రాణం ఉంది అంతే. కానీ మనిషిలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ప్రాణము, ఆత్మ, శరీరం మనిషిలో ఉన్నాయి. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు చావులేదు. అందుకే ఈ ధనవంతుడు, యేసు ప్రభువు చెప్పిన లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ ధనవంతుడు 21వ వచనంలో చదువుకున్నాం కదండి. చనిపోయినప్పుడు దేవుని ఎడల ధనవంతుడిగా లేడు. హలో, పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, బోల్డ్ ఆస్తి సంపాదించాడు, చచ్చిపోయాడు. ఏంటి ప్రయోజనం? ఉందా? ఒక దర్శనం లేకుండా, ఎందుకు పుట్టానో పరమార్థం లేకుండా చచ్చిపోయాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను
ఈ భూమి మీద మట్టుకే క్రీస్తునందు నిరీక్షించుని ఎడల, ఏమండి, ఈ భూమి మీద మట్టుకే నేను క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుని అంటాడు ఒక చోట పౌలు. ఇక్కడే తినటం, త్రాగటం, సుఖించడం ఇదే జీవితం అయితే ఇంకా నా ఎంతటి దౌర్భాగ్యుడు మరొకడు లేడు అంటాడు. ఏమై ఉండాలి? నిరీక్షణ కలిగి. ఎందుకు పుట్టాను? ఒక దర్శనం కలిగి ఉండాలి. ఎందుకు పుట్టాను? అసలు నా ద్వారా దేవుడు ఏం పని జరిగించుకోవాలనుకుంటున్నాడు? ఏముండాలి? ఒక దర్శనం. ప్రైజ్ ది లార్డ్. యెషయా ఈ దర్శనం కలిగి ఉన్నాడు కనుక రాబో సంగతులు, ప్రభువారి యొక్క జన్మ గురించి, ప్రభువారిని ఏ విధంగా హింసిస్తారో, ఏ విధంగా ఆయన బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనంగా, గొర్రెవలే మౌనంగా ఉంటారో, ప్రభువారిని కూర్చున్న విషయాలు, అనేకమైన విషయాలు యెషయా ఒక ప్రవచనాత్మకంగా ముందుగానే రాశాడు. అట్టి కృపను ప్రభు ఆయనకు దయచేశాడు. సౌలు దర్శనం కలిగి ప్రభు చేత దర్శింపబడి ఆ దర్శనానికి విధేయుడై ఉన్నాడు కనుక అనేకులకు నేడు అనేకమైన క్రైస్తవ సంఘాలకు కావలసిన లోతైన ఆత్మీయ సత్యాలను వ్రాసాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత దర్శింపబడిన తర్వాత మనం విడవలసినవి విడవాలి. నేనేం చేయాలి అని దేవుని కొరకు నడుం కట్టుకుని నిలబడాలి. 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం దావీదును గూర్చి నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. 17వ వచనం చూడండి. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. ఒక సందర్భంలో దావీదు అన్నాడు, నేనేమో దేవదారుమురాలతో కట్టిన ఇంట్లో ఉంటున్నాను, కానీ దేవుని మందిరం ఎలా ఉంది? తెరలతోనూ డేరాలతో చిరిగిపోయి శిథిలావస్థలో ఉంది. నేను మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ విషయాన్ని దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పాడు. అతడు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. గనులకు కలిగిన పేరు వంటి పేరు కలగజేశాను, అతనికి తోడై ఉన్నాను, శత్రువులపై విజయం ఇచ్చాను, అతడు వెళ్ళినటువంటి ప్రతి చోట అతనికి విజయాన్ని దయచేశాను, దావీదుకి నేను తోడై ఉండి దీవించాను, అయితే నా కొరకు ఒక మందిరాన్ని కట్టించమను అని నాతాను ప్రవక్తకు దర్శనం ఇచ్చి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాడు? నాతాను ప్రవక్తతో మాట్లాడాడు. అయితే తనకు కలిగిన దర్శనం ప్రకారంగా ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే బయలుదేరి నాతానుతో మాట్లాడిన దావీదుతో మాట్లాడాడు. ఎవరు? నాతాను ప్రవక్త మాట్లాడినప్పుడు దైవజనుడకు దావీదును గూర్చిన ఆ దర్శనం దైవజనుడికి ఇచ్చాడు. ఆ దర్శనాన్ని దావీదు ఎదుట దైవజనుడు వివరించగానే ఆ దర్శనానికి లోబడ్డాడు. మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. బహుగా ప్రయాసపడి గొప్ప దేవుని మందిరం నిర్మాణం చేయడానికి బహుగా ప్రయాసపడి వెండి పనికి వెండి, బంగారు పనికి బంగారు, ఎత్తడి, ఇనుము, ఏమండి, ఇలాగ కర్ర పనికి కర్ర, సమస్తము నానా పలు విధములైన రత్నాలు, విలువైనటువంటి ఇంకా ఖరీదైన చలవరాళ్ళు, ఏమండి, చాలా చాలా దేవుని మందిరం కొరకు అన్నీ బహుగా ప్రయాసపడి సమకూర్చాడు. ఎవరు అంటే దేవుడు తన ఆలోచన నా మందిరం కట్టడానికి దావీదుతో చెప్పమని చెప్పినప్పుడు ఆ దర్శనాన్ని దావీదు నాతాను చేత విన్నప్పుడు ఏ దర్శనమైతే బయలుపరిచాడో దేవుడు దాన్ని చేయడానికి ముందుకు వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. దానికి ప్రతిఫలంగా తన సింహాసనం సూర్యుడు ఉన్నంత వరకు స్థిరపరుస్తానని చెప్పి దీవించేశాడు. యెషయా దర్శనానికి లోబడ్డాడు, దీవించబడ్డాడు. సౌలుగా ఉన్న పౌలు దర్శనానికి లోబడ్డాడు. దేవుడు దర్శించినప్పుడు
ఆ ప్రకారంగా నడుచుకున్నాడు, దీవించబడ్డాడు. అలాగే దావీదు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఏది బలిపోచ్చాడో ఆ మాటలకు విధేయత చూపించాడు, లోబడ్డాడు, సమస్తాన్ని సమకూర్చాడు, శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేటి సంఘాలలో అనేక మంది ఏమండి దేవునికి దూరమైపోవటానికి గల కారణం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినట్లయితే, యెహెజ్కేలు 13:6, ఇదిగో కొందరు వ్యర్థమైన దర్శనాలు చూసేవారు ఉన్నారు. ఇదిగో అబద్ధపు సోది చూసి దేవుడు యెహోవా వారిని పంపకపోయినను తాను చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని కూడా చెప్తున్నారట. హలో, ఇక్కడెవరు? మాయా దర్శనాలు. ఎవరు? మాయా స్వప్నాలు. ఏమండి, ఇలాగూ అబద్ధపు దర్శనాలు. వినండి, ఎందుకు విషయం ఏంటంటే, నీ భర్త మంచోడు కాదు, ఆడు రాక్షసుడు, నేను చంపేస్తాడు అని ఒక ఆవిడ ప్రవచనం చెప్పిందంట. నేను ప్రవచనాలు నమ్ముతాను, ఉన్నాయి. కానీ మాయా ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దర్శనాలు ఉన్నాయి, దేవుడు దర్శిస్తాడు, భక్తులను దర్శించాడు, ఉన్నాయి. కానీ దేవుడు చెప్పకుండానే చెప్పాడు అని మాయా దర్శనాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆయన చెప్పించే మాట ఏంటంటే, దర్శనం కలగకపోయినా దర్శనమని, అలాగే దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడని, ఇలాగూ మాయా దర్శనాలు చెప్పేటువంటి వాళ్ళు, మాయా ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అదే సమయంలో కొన్నిసార్లు మోసపుచ్చే ఆత్మ కూడా డైరెక్ట్గా దేవుడిలాగా కూడా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మోసపుచ్చే ఆత్మలు బైబిల్లో కొన్ని, అందుకే భక్తుడు అంటాడు, అంత్య దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలనను అని మోసపుచ్చు ఆత్మలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అంటాడు. అంటే మోసపూర్చే ఆత్మల గురించి పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచూ ఉన్నాడంట. హల్లెలూయా. 1 తిమోతి 4వ అధ్యాయము ప్రారంభం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆగండి, ఇక్కడ మోసపరుచు ఆత్మల యందు, అక్కడ ఆత్మ రాయబడింది. రాయబడినటువంటి చోట ఇక్కడ కొంచెం థిక్ లెటర్స్ ఉన్నాయి. ఆత్మ అన్న దగ్గర పరిశుద్ధాత్మను గురించి రాసినప్పుడు అక్కడ పెద్ద అక్షరాలు ఉన్నాయి. మోసపరిచే ఆత్మల గురించి అక్కడేముంది? మామూలు అక్షరాలే ఉన్నాయి. హలో, అంటే ఇలాగూ థిక్ లెటర్స్తో వచ్చిందంటే ఇది దేవుని ఆత్మ అని అర్థం. ఇక్కడ స్తోత్రం. దినాలలో ఎవరు ఏర్పాటు చేయబడిన వారు సహితం మోసపోయే పరిస్థితులు. కొన్నిసార్లు ఈ మోసపరిచే ఆత్మ పాస్టర్ కంటే నువ్వే కరెక్ట్ అన్నట్టుగా మాయా స్వప్నాలు కలగజేస్తాయి. ఈ ఆత్మ సంఘ సహవాసానికి దూరం అయ్యేటువంటి కలలుగా అయితూ ఉంటాడు. కొన్నిసార్లు నువ్వే కరెక్ట్, పాస్టర్ గారి కంటే సంఘం కంటే నువ్వే కరెక్ట్ అంటే, అప్పుడు ఆ విశ్వాసికి, ఎవరికి మాయా స్వప్నాల చేత మోసపోయిన విశ్వాసికి, ఏంటి పాస్టర్ తేడానా, నేనే కరెక్ట్, ఆ పాస్టర్ని లెక్క చేయదు. అప్పుడు లెక్క చేయదు. ఒక అతను చెప్తున్నాడు, ఎవరో ఒక మంచి సేవకుడు నాకు తెలుసు, పాస్టర్ గారు ఎవరు పలానా పాస్టర్ గారు ఎవరు నాకు అమ్మాయిని చేపట్టుకున్నట్టు కల వచ్చిందండి, దెయ్యం నిన్ను మోసగించింది. ఆ సంఘానికి వెళ్తాడు ఆ వ్యక్తి. అంటే మోసపరిచే ఆత్మ గూర్చి పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే జాగ్రత్త. మరి ముఖ్యంగా మీ వివాహ విషయాల్లో కూడా ఎవరన్నా ఒక అమ్మాయిని చూసినప్పుడు దేవుడే చెప్పినట్టుగా ఉంటుంది, ఆ అమ్మాయినే నేను నీ కోసం సిద్ధం చేశాను. ఏసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ
ఒక ఉత్తరం రాస్తే ఆయన చేతిలో పెట్టిందంట, ఏసన్న గారండి, ఏసన్న గారండి, దేవుడు అండి మిమ్మల్ని నన్ను పెళ్లి చేసుకోమని చూపించాడని ఒక ఉత్తరం తీసుకెళ్ళి చూపించిందంట. అప్పుడు ఆయన అన్నాడంటే, అమ్మ నీకు చెప్తే దేవుడు నాకు చెప్తాడు కదా, కాబట్టి మళ్ళీ ఆ ఉత్తరం ఆవిడ చేతిలో పెట్టేసి, నువ్వు నాకు ఒక చెల్లివి, నువ్వు ఒక సిస్టర్వి, కాబట్టి నువ్వు మోసపోకు అని చెప్పేసి ఆయన ఆ సిస్టర్తో చెప్పారంట. స్తోత్ర. మోసపరిచే ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి, మోసపరిచే ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం దేనికి విధేయులం కావాలి, దేనికి విధేయులం కావాలి? అలాగే నేను ప్రార్థన చేశాను, నా వివాహ విషయంలో ఇంచుమించు 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను. అయితే సేవా రంగంలో ఉన్నప్పుడు కొన్ని ఎవరిలోనన్నా ఏదైనా టాలెంట్ నచ్చినప్పుడు మనకు కూడా కొన్ని మోసపోయే పరిస్థితులు వస్తాయి. నాకు ఒక కల వచ్చింది, ఎవరో ఒక అమ్మాయి కనపడి కల వచ్చింది. ప్రార్థన చేశాను, దేవుని నుంచే వచ్చినట్టుగా వచ్చింది. అప్పుడు మరలా ఉపవాసం ఉండి ఎలాగ ప్రార్థన చేశానంటే, ప్రభువా నీ నుంచి కలిగిందో దుష్టు నుంచి కలిగిందో నాకు రెండవసారి రూఢిగా మాట్లాడాలి అని ప్రార్థన చేస్తే, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరినైతే నేను ముందు కళ్ళలో చూశానో ఒక ఆయన ఫోటో చూపిస్తున్నాడు, ఆ అమ్మాయి ఫోటో, ఇది దుష్టు నుంచి కలిగింది, కళ్ళకు కూడా రానివ్వకు. హల్లెలూయా. మాయా స్వప్నాలు, మాయా దర్శనాలు కూడా కలుగుతూ ఉంటాయి. మరి నా విషయంలో అలా ఉందంటే మీ విషయంలో ఎలా ఉంటుంది? ఇంకొక ఆవిడ నా దగ్గరకు వచ్చి ఇలా కళ్ళు చెప్పింది, పిలుపు గారండి, మా మరదలండి, మీతో పెళ్ళైనట్టుగా కల వచ్చిందండి, నాకు ముందు కొన్ని దర్శనాలు వచ్చి అన్నీ జరిగినాయండి, ఇది కూడా జరుగుద్దండి అని చెప్పింది. సరే, దేవుడు నీతో చెప్పిన ఆయన నాతో కూడా చెప్తాడు కదమ్మా. ఒకవేళ దేవుడి నుంచి కొన్ని వచ్చి జరిగి ఉండవచ్చు, కానీ అలాగని అన్నీ కొన్నిసార్లు ఏం చేస్తాడు, మోసగిస్తూ ఉంటాడు. పలానా వాళ్ళకు దర్శనం వస్తే అది జరిగిపోయింది, అన్నీ జరిగిపోతాయని లేదు. అందుకే దర్శనాల మీద ఎక్కువ ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలి? దేవుని వాక్యం పైన ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. దైవ దర్శనానికి ఏం కావాలి? దర్శనం కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఆ దర్శనానికి పౌలు ఏం కాలేదంట? అవిధేయుడు కాలేదంట. మాయా దర్శనాలు, మాయా స్వప్నాలు, మాయా కళలు, కొందరు దర్శనాల మీదే ఆధారపడిపోతాను. నేను ఒక చోటకి వెళ్తే ఒక ఆవిడ చెప్తుంది, అంతా కళల గురించే, కళలతో సంఘం గడుపుతుంది ఆవిడ, అంతా కళలే. ప్రభు అది బయలుపరిచాడు, ప్రభు ఇది బయలుపరిచాడు. వాటిలో చాలా వరకు వాక్యానుసారంగా ఒక దర్శనం లేదు. నేను ఒకటి అన్నాను, అమ్మా మీకు కళైన దర్శనమైన ప్రవచనమైన వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది వాక్యానుసారమైంది కాదు. వాక్యానికి మించి దర్శనాలు ఎక్కువ ఆధారం చేసేసుకుంటున్నారు. దర్శనాలు ఉన్నాయి, నమ్ముతాను, అదే సమయంలో దుష్టుడు కూడా మోసగిస్తాడు. కాబట్టి ఒక దర్శనం కలిగి ఉండాలి. అలాగే అంత్య దినాలలో కలలు కంటారని యవనస్తులు దర్శనములు చూస్తారని, దర్శనం చూస్తున్నారా? చూడాలి. సంఘానికి ఏం జరగబోతుంది, మన గ్రామంలో ఎవరికి ఏదైనా జరగబోతుంది, లేదా ఈ పట్టణంలో ఏం జరగబోతుంది, ప్రార్థించే సంఘానికి దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకు బయలుపరుస్తాడంటే, అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అపాయం సంభవించబోతుంది అనుకోండి, ముందుగా దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యెషయా వలె మనం ఏం చేయాలి? ఒక దర్శనం కలిగి ఉండాలి. సౌలు వలె ఏం చేయాలి? ఒక దర్శనం కలిగి ఉండాలి. సౌలు దర్శింపడిన తర్వాత ఎలా మారిపోయాడు? పౌలుగా మారిపోయాడు. తర్వాత దావీదును కూర్చున్న దర్శనం ఎవరు కలిగి ఉన్నారు? నాతాను. కానీ ఆ యొక్క దర్శనానికి ఏమయ్యాడు దావీదు? విధేయుడై. మందిరం కొరకు కష్టపడ్డది, సమకూర్చింది దావీదు, ప్రయాసపడ్డదంతా దావీదు. మందిరాన్ని కట్టించింది తన కుమారుడైన సొలొమోను. ప్రైజ్ ది లార్డ్.
దావీదు దేవుని దర్శనానికి విధేయుడయ్యాడు గనుక, నాతాను ద్వారా ఇచ్చిన గైడెన్స్కి అయ్యాడు గనుక తన కుమారుని కాలంలో ఆ మందిరం కట్టబడింది. ఆమేన్. అంచె దినాలలో మోసపరిచే ఆత్మల గురించి ఏ ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆత్మకు నడిపింపుకు మనం విధేయులమైనప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. చూడండి, సౌలు అనేకులకు నేటి క్రొత్త నిబంధన సంఘం ఆయన రాసినటువంటి పత్రికలు ఎంత ఆశీర్వాదకారణంగా ఉన్నాయో. ఆమేన్. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా దేవుని యొక్క వాక్కు ఆయన ఏది చెప్తే అది ప్రజలతో చెప్తూ ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో ఇర్మియా ఒకటి చెప్తే హనన్య అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ హనన్య ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సత్యవాక్యానికి విరుద్ధంగా అబద్ధాన్ని ఆశ్రయించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇర్మియా చెప్పిన దానికి, ఇర్మియా అంటే తన మాటలు చెప్పట్లేదు, దేవుని వాక్కు ఆయన ఏది చెప్పాడో అది విని ఇర్మియా చెప్తూ ఉన్నాడు. కానీ హనన్య ఏం చేస్తున్నాడంటే ప్రజలను సంతోషపెడతా ఉన్నాడు. ఇదిగో ఒక ఉపమానంగా చెప్పేవారు, కాడి ఒకటి తీసుకుని మీ మెడ మీద ఉన్నటువంటి ఈ కాడి దేవుడు విరిచేస్తాడంతే, ఎరగదీసేస్తాడు అని వీళ్ళు ఈ ప్రజలను పొగుడుతూ ఉంటే, ఇప్పుడు ఇర్మియా ద్వారా దేవుడిచ్చిన మాట ఏమైపోయింది? ఇప్పుడు ఇర్మియా ఇంటికి వెళ్ళిపోయి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ప్రజలకి బాగా ఏ బోధ నచ్చిందంటే హనన్య చెప్పింది బాగా నచ్చింది. అవును కదా, నువ్వు దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ఇది బాగుంటుందా? ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావమ్మా? ఎంజాయ్ చేయంటే ఏది బాగుంటుంది? ఏది బాగుంటుంది? మనుషులకు అనుకూలమైన బోధలు ఏది చెప్పరేట ఎవరన్నా? ఏది బాగుంటుంది? ఎవరు తెరవండి. అనుకూలమైన బోధ బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవరి బోధ నచ్చింది? హనన్య బోధ నచ్చింది. అయితే హనన్య ఇర్మియా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రజలు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. తిన్నగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే హనన్య దగ్గరికి వెళ్ళు. హనన్య, దేవుడు నిన్ను పంపలేదు, దేవుడు నిన్ను పంపలేదు. అంతేగాక నీవేం చేస్తున్నావు? ప్రజలు అబద్ధాన్ని ఆశ్రయించి నడిచేటట్టు చేస్తూ ఉన్నావు కనుక దేవుడు నిన్ను పంపలేదు కనుక నీ పని అయిపోయిందని చెప్పమన్నాడు, నీ టైం అయిపోయిందని చెప్పమన్నాడు అని ఇర్మియా హెచ్చరించి వచ్చేశాడు. ఆ తర్వాత హనన్య భూమి మీద ఇక లేడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి పంపబడని వాడు అబద్ధాన్ని ఆశ్రయించేటట్టుగా చేస్తాడు. పంపబడని వాడు ప్రజలను సంతోషపెట్టాలి దేవుని కంటే అని చూస్తాడు. హలో, అందుకే పంపబడిన వాని బోధ కొంచెం కష్టంగా ఉంటుంది. పంపబడిన వాని బోధ కష్టంగా ఉంటుంది. పంపబడకపోతే, పంపబడలేదు, మనుషుల లైన్ సంపాదించుకోవటం కోసం, బ్రతుకుదేరు కోసం సేవ ఎన్నుకున్నాడు. ఏం చేస్తాడు? పొగుడుతూ ఉంటాడు, మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. వింటున్నారా? అందుకే పంపబడిన ఇర్మియాకు, పంపబడని హనన్యాకు ఎంత వ్యత్యాసం ఉందో. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 19వ అధ్యాయంలో అహబు 400 మంది ప్రవక్తలను పోగేసుకున్నాడు. మేము యుద్ధానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? అది కూడా ఎందుకు పోగేసుకున్నాడంటే తన వియంకుడైన యెహోషాపాతు తనను సహకారిగా యుద్ధానికి రమ్మంటే దేవుని ప్రవక్తలు వెళ్ళమంటేనే వస్తాను, లేకపోతే రాను అని చెప్పాడు. అప్పుడు అహబు 40 మంది ప్రవక్తలను పోగేసుకుని ఆ 40 మంది ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే విజయం మీదే, విజయం మీదే, విజయం మీదే, ఎరగదీసేస్తారు, వెళ్ళండి, విజయం మీదే అంటున్నారు. యెహోషాపాతుకి ఎక్కడో అనుమానం ఇంకా మధ్యలో మెదులుతుంది. ఆయనేమో నిజమైన దేవుని ప్రవక్తల యొక్క మాట తీసుకుని ముందుకు సాగిపోయే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఈ అహాబేమో పైకి కౌరులు చెప్తాడు, లోపల దైవ భయం ఉండదు. పైకి దేవుని మాట విన్నట్టుగా ఉంటాడు కానీ వినడు.
విన్నట్టుగా కనపడతాడు అంతే, కానీ వినడు. వినడు. అందుకని ఇతను 400 మంది ప్రవక్తలు పోగు చేశాడు. ఈ 400 మంది ఏం చెప్తున్నారు? విజయం మీదే, విజయం మీదే, విజయం మీదే. యెహోషాపాతు అన్నాడు అహాబుతో, వేళేనా మీ దేశంలో ప్రవక్తలు ఇంకా ఉన్నారా? ఉన్నాడు ఇంకొకడు, ఆడెప్పుడు శుభం పలకరా అంటే ఆ శుభమే పలుకుతాడు. అవునా? అతను కూడా పిలవనంపించండి అన్నాడు. రే పలానా వ్యక్తిని కూడా పిలవండిరా. ఈ 400 మంది ప్రవక్తల్లో సిద్కియా అనే ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు, పెద్ద బిషప్ అనమాట. హలో, అతను ఒక ఇత్తడి కిరీటం, 10 కొమ్ములు కలిగిన కిరీటం ఒకటి చేసి పెట్టుకుని పొడిసేస్తారంతే. ఆ కిరీటం పెట్టుకుని ఏం చేస్తున్నాడు? యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. పొడిసేస్తారంతే, యాక్టింగ్. విజయం మీదే. హలో, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 200 మంది కాదు, ఎంతమంది? 400 మంది ప్రవక్తలు విజయం మీదే అంటున్నారు. అయినా యెహోషాపాతు ఏంటి, ఏళ్ళైనా ప్రవక్తలు ఇంకా ఉన్నారు అంటున్నాడు. అంటే ఇంకొకడు ఉన్నాడంట, ఆ ప్రవక్త పేరు మీకాయా. అంటే లాస్ట్లో వస్తున్నాడు అంటే అతనికి ఒక గుర్తింపు లేదు. గుర్తింపు లేదంటే పెద్ద మినిస్ట్రీ కూడా లేదనమాట. గుర్తింపు కావాలంటే ఏం కావాలి? పెద్ద చర్చ్ కావాలి. గుర్తింపు కావాలంటే ఏం కావాలి? చర్చిలో అలసిపోకుండా కూర్చునే బల్లలు కావాలి, ఏసీ ఉండాలి చర్చ్కి, ఇంకా ఆ సేవకుడికి మంచి కార్లు, పలుకుబడి అన్నీ ఉండాలి. కానీ ఈ మీకాయాకి ఏం లేదు. ఇక్కడ పెద్ద పెద్ద సేవకులు ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, కానీ ఏదో చిన్న సంఘం కొద్దిమందితో ఏదో మారుమూలను సేవ చేసుకుంటున్నాడు. ఎవరు? కానీ ఒకటి, ఆయన చెప్పిందే ప్రకటిస్తాడు. హల్లెలూయా. తన సొంత ఆలోచనలు ప్రకటించడు. దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు. అహాబు మీకాయకు కవర్ చేశాడు. ఈ మీకాయ వస్తున్నాడు. మీకాయ వస్తూ ఉంటే అహాబు అంటాడు, ఇదిగో అందరూ అనుకూలంగా ప్రకటిస్తున్నారు, నువ్వు కూడా అలాగే చెప్పు అంటున్నాడు. ఎవరు చెప్పాలి? సేవకుడు చెప్పాలా, రాజు చెప్పాలా? అటువంటిప్పుడు పిలవనంపించడం ఎందుకు? ఆయన అన్నాడు, వెళ్ళండి, విజయం మీదే అన్నాడు. ఈ సంభాషణ మీకాయతో అహాబు వ్యవహరించే వ్యవహారం పక్క నుంచి ఎవరు చూస్తున్నారు? యెహోషాపాతు చూస్తున్నాడు. అలా కాదు దైవజనుడా, దేవుడు ఏం చెప్తాడో చెప్పు. నీకు ఏం చెప్పింది మీరు చెప్పడం ఏంటి? అందుకే మీరు ఇలాగే ప్రార్థన చేయండి, అలాగే ప్రార్థన చేస్తారు సేవకుడు, స్తోత్రం. కానీ అది కాదు, దేవుడు ఎలాగ చేయమని చెప్తే అలాగూ చేస్తే అది మీకు ఆశీర్వాదం. అయితే ఇప్పుడు అలా కాదు, ఆయన ఏం చెప్తున్నాడో అది చేయమంటే, ఇప్పుడు ఒక దర్శనం మీకాయ కలిగింది. ఆ దర్శనం చెప్తున్నాడు, ఇదిగో మీరు యుద్ధానికి వెళితే నేను ఒక దర్శనం చూస్తున్నాను, ఇజ్రాయేలీలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోవటం నేను చూస్తున్నాను. దాని అర్థం, ఇజ్రాయేల్ రాజా నీవు యుద్ధానికి వెళితే తిరిగి రావు. మరి 400 మంది చెప్పింది ఉత్సాహంగా ఇస్తుందా? నీవు పోయావంటే అక్కడే పోతావు, ఇక తిరిగి రావంటే ఇది బాగుంటుందా? ఎరా యుద్ధానికి వెళ్ళాలని మేమనుకుంటుంటే అక్కడ పోతామంటే వింటారు నువ్వు, రేయ్ అని పొరగెట్టుకుంటా వెళ్ళి ఈ సిద్కి అనే ఉన్నాడు కదా అలా సీనియర్ లీడర్, పొరగెట్టుకుంటూ వెళ్ళి దవడ మీద కొట్టేశాడు. ఎవరిని? సత్యం చెప్పినవాడు. దేవుడు మా నోట పలికించలేదా? నువ్వు పెద్ద పాస్టర్ అనుకుంటున్నావా? బుడతగాడు నువ్వు ఇప్పుడు వచ్చి మా 400 మంది మా అందరి నోట దేవుడు ఉంచలేదా? కొట్టేశాడు. ఎవరిని? అంటే రాజు కొట్టించడానికి తీసుకొచ్చాడా ప్రవక్తని? 2 రై ఈయన జైల్లో వేయడురా. ఎవరిని? మీకాయను. వీడి సంగతి యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత తేలుద్దాం. ఎందుకు పిలిచారు? జైల్లో వేయించడానికి పిలిచారా? పిలిచింది వాళ్ళే. ఆయన ఏం చెప్పమంటాడో చెప్పండి అని అడిగింది వీళ్ళే. చెప్పినందుకు హలో, మీకాయ ఒక దర్శనం కలిగి పనిచేస్తున్నాడు. ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాజు కదా, రాజు ఎదుట నువ్వు యుద్ధానికి వెళ్తే పోతావని చెప్పడం మాటల. రాజుతో కాపు అలాగని చెప్పలేదు. ఇలాగ చెప్తే మరీ అక్కడ వేరేగా ఉంటుంది. కానీ
చాలా మర్మంగా మాట్లాడాడు మీకాయ. ఇజ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోవటం ఒక దర్శనాన్ని చూస్తున్నాను నేను. మనుషులు పొగడత కొరకు ఏదేదో పొగిడేయటం కాదు. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పాలి సరైన సేవకుడు. అది నిజమైన సత్యమైన సంఘం సహవాసం అంటే. క్రైస్తలో హెచ్చరిక ఉండాలి, ఆదరణ ఉండాలి, కట్టబడేదిగా ఉండాలి ఈ సంఘం. అంతేగాని ప్రవచనాలు దర్శనాలు పొగడతలో సంఘాన్ని కట్టలేవు. దర్శనాన్ని ఎదిరించి వెళ్ళేటప్పుడు వీడు చిన్నోడే కానీ మాట జరుగుద్ది అని మనసులో ఎక్కడో మదిలో భయము మెదులుతుంది. ఎవరి గుండెల్లో అహాబు గుండెల్లో. ఈ యెహోషాపాతు అంతా ఈ జెండాకే చేయనట్టు అయిపోయామో మనోడు. ప్రవక్తలు చెప్పినప్పుడు మానేయాలిగా. అంటే బహుశా బంధుత్వం కొన్ని విషయాల్లో వాక్యానికి విరుద్ధమైన మా బంధువులండి, మా చుట్టాలండి, అందుకేనండి అన్ని వాక్య విరుద్ధమైనవి బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కలగాపులగం అయిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా ఉండాలని తెలుసు, కానీ ఎవరి మీద అభిమానం? దేవుడి మీద కంటే ఎవరి మీద? బంధువుల మీద. ఏమనుకుంటారోనండి అని వాళ్ళు ఏది చేస్తే దేవునికి అయిష్టమైనవి అవన్నీ చేసేస్తూ ఉంటారు. బహుశా బంధుత్వం ఈ అంకుడు అని వెళ్ళాడు. ఈ అహాబు చాలా తెలివైనడు. ఏం చేశాడంటే ఆ మీకాయ ప్రవక్త చెప్పింది జరుగుతుంది కాబట్టి ఒకవేళ రాజు చచ్చిపోతే చంపబడితే సైనికులు వచ్చేస్తారు కదా, సైనికుల్లో ఒక సైనికుడిగా నేను కూడా తప్పించుకోవచ్చని యెహోషాపాతుకేమో రాజు వస్త్రాలు కట్టించి మనోడు మాత్రం సైనిక వస్త్రాలు ధరించుకున్నాడు. హలో, అహాబు రాజు అయి ఉండి కూడా సైనికుడు వస్త్రాలు ఎందుకు ధరించుకున్నాడు? బహుశా ఈ మీకాయ ప్రవక్తం చెప్పిన మాట ప్రకారంగా వెళ్తే చచ్చిపోతానేమో, చంపేస్తారేమో, సైనికుడు వస్త్రాల్లో ఉంటే తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాడు. యెహోషాపాతు, అహాబు సైన్యం యుద్ధానికి వెళ్ళారు. రామోత్ గిలాదు మీదకు యుద్ధానికి వెళ్ళారు. యెహోషాపాతు యోధా రాజ్యం పైన రాజు, అహాబు ఇజ్రాయిల్ పైన రాజు. వీళ్ళిద్దరూ కలిసి రామోత్ గిలాదు మీదకి వెళ్ళారు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అటువైపు రామోత్ గిలాదు రాజు ఏం చేశాడంటే సైనికులతో, రై అందరితో పని లేదు మనకి, రాజునేసేయండి, విజయం అందే అన్నాడు. అంతే. ఎవరిని? ఇప్పుడు ఆ సైన్యం కూడా ఏం చేశారంటే ఎవరితో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కానీ వాళ్ళ రాజు చెప్పినట్టుగా రాజుని చుట్టుముట్టేశారు. ఇప్పుడు రాజు వస్త్రాలు ఎవరున్నారు? యెహోషాపాతు ఉన్నాడు. రాజును చుట్టుముట్టేసి వేసేద్దాం అనుకునేసరికి మత్తోడు మనోడు కంగారు పడి చచ్చిపోయింది బాబాయ్ అన్నట్టు కేకలు చెప్తున్నాడు. ఇంకా కేకలేస్తుంటే ఆ ప్రజలకు ఒక ఆలోచన వచ్చిందంట, ఆ సైనికులకి,